ఒక్కటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము అంటే మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్ గా ఫస్ట్. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. Pinky, pinky, ponky, father had a donkey, donkey die, father cry. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. Good morning, people. వచ్చేసాడు రాడు. Welcome to Sundays with Abhinav and welcome to vlog 6. Ee roju we are taking school children to excursion anamata. Excursion kada, actually study trip. We are gonna visit the sugar factory and వెళ్ళొచ్చు, పీపుల్తో పాటు చూడొచ్చు అని వెళ్తున్నాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. బస్లో వెళ్తున్నాము అండ్ ఆఫ్టర్ దట్ నేలకొండపల్లిలో బుద్ధ స్తూపాలు ఉంటాయి, అక్కడ లంచ్ ప్లాన్ చేశారనమాట. సో టుడే ఇస్ సాటర్డే అండ్ రేపు సండే. విల్ షూట్ ద వ్లాగ్ అండ్ ఐల్ అప్లోడ్ ఇట్ టుమారో. సో వెల్కమ్ టు వ్లాగ్ 6. అండ్ అసెంబ్లీలో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఒక క్వశ్చన్ అడుగుతారు, లోవర్ అండ్ హయ్యర్ సెక్షన్స్. ఒక బాక్స్ ఉంటుంది, దానికి ఆన్సర్ రాసి బాక్స్లో వేయాలన్నమాట. అండ్ డే ఎండ్లో లక్కీ డిప్ తీసి మార్నింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏముండదు బాబా, ఒక 5 రూపీస్ పెన్ ఇస్తారు అంతే. బట్ రోజు దే విల్ బి ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఈరోజు యాక్చువల్గా అసెంబ్లీ క్యాచ్ చేసి ఉంటే బాగుండేది, బట్ అసెంబ్లీ క్యాచ్ చేయలేదు. క్వశ్చన్స్ మాత్రం పైనుంచి తీసాను అనమాట. సో క్వశ్చన్స్ పెడుతున్నాను, విని వాటికి మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. అండ్ తర్వాత దట్స్ ఇట్. క్యాచ్ యూ. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మామ పిల్లల్ని కౌంట్ తీసుకున్నారనమాట. బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కౌంట్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ పట్టుకెళ్తున్నాము, బట్ ఓన్లీ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్ అనమాట. డే స్కాలర్స్ విల్ బి బ్రింగింగ్ దర్ బాక్సెస్. మరి ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది జర్నీ ఏంటనేది అయితే మనకు కూడా ఐడియా లేదు. లెట్స్ సీ. వీడెవడ బుక్స్ బ్యాగ్ తెచ్చాడు మామ. The man, the myth, the legend. మామ స్టార్ట్ అయిపోయాము. మన సోషల్ సార్, బయాలజీ సార్ అండ్ మా అన్నయ్య, ఇంకా అన్న మేడం గారు కూడా ఇందులోనే ఎక్కారు. మా మదర్ అండ్ బాయ్స్ ఉన్నారు, 50 మెంబర్స్. సో ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ. లెట్స్ సీ. వెళ్ళగానే మీట్ అయిపోయి అలా రికార్డ్ అవుతుందా?
విజయవాడకి వెళ్ళాను మామ. ఇప్పుడు చూపిస్తాను. ఖమ్మం నుంచి హైదరాబాద్ విజయవాడ అవన్నీ సూపర్ గా హైవే తయారైంది అనమాట. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది వెళ్ళడానికి, కానీ keep your lunch boxes inside your bus. So people, we are at the factory, but unfortunately లోపలికి ఫోన్స్ ఎలా లేదని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వచ్చి నామా నాగేశ్వరరావు గారిది అనమాట, టీడీపీ ఎక్స్ ఎంపీ ఐ గెస్. యా, సో వెళ్తున్నారు స్టూడెంట్స్ లోపలికి. లోపల వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటా. అండ్ యా, ఫోటో సెషన్స్ అవుతున్నాయి వీళ్ళకి క్లాస్ వైజ్. That's my mom. సో యా, అందరూ లోపలికి వెళ్తున్నారు. యాక్చువల్లీ 4 months రన్ అయ్యేటటువంటి ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం 1 month మాత్రమే రన్ అవుతుంది. దానికి రీజన్ ఎవరైనా చెప్పగలరా? డాడీ ఏంటంటే 3 months 4 monthsలలో ఆల్రెడీ ఒడ్లు కోస్తారు, మిషన్ అంతా చేతికి. ఈ చెరుకు అనేది ఏంటంటే 1 year, అంటే మన చెరుకు వేసినప్పటి నుంచి 1 year దాకా ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు చెరుకు వేసాడు అనుకోండి, ఆ చెరుకుకి ఏమైనా కెమికల్స్ కావాలా, ఏమైనా అంటే మందులుగా ఏమైనా కావాలన్నా కూడా మొత్తం కంపెనీ ప్రొడక్ట్ చేస్తుంది. ఆ చెరుకు కట్ చేసానికి కూలీలైనా కానీ ఎవరైనా కానీ కంపెనీ ప్రొడక్ట్ చేస్తుంది. మొత్తం మనుషులు ఓన్లీ రైతు ఏంటంటే వాళ్ళ పొలంలో పంట వేసుకోవడం మటుకే రైతు బాధ్యత, మిగతాది మొత్తం ఇక్కడ చూసుకుంటారు. అలాగే షుగర్ కొన్న ప్రైస్ కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సిందేనంట. అంటే వీళ్ళకి ఇప్పుడు ఈసారి ప్రొడక్షన్ తక్కువ వచ్చింది కదా, అంటే వీళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడింది కదా, అలా అని ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి అవకాశం లేదు. ఒక 3 months నడిచింది ఫ్యాక్టరీ. ఇప్పుడు మన సీజన్ లో 1 month నడిచింది. నెక్స్ట్ సీజన్ లో బహుశా నడుస్తుందా ఇంకా నడవదా అనేది ఇంకా అది మనం చెప్పలేం. నడుస్తుంది ప్రస్తుతానికి. మళ్ళీ చెరికేసారు రైతులు, నడుస్తుంది. కాకపోతే తక్కువ ప్రొడక్ట్ అనేది నడుస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే డిస్టిలరీ అనేది అది సెకండ్ ఆప్షన్, ఇది కూడా ఒక ఆప్షన్. మాకు ఇందులో 2 ఇన్కమ్, షుగర్ది ఒకటి, ఇది ఒకటి. డిస్టిలరీ కానీ షుగర్ కి సంబంధం లేదు. మాకు ఏంటంటే షుగర్ అప్పుడు షుగర్ తో వచ్చిన పిప్పితోటి మేము డిస్టిలరీలో కొంచెం మాకు ఖర్చు తగ్గింది. మిగతా టైంలో మేము బుక్ కొనుక్కొని డిస్టిలరీ రన్ చేసుకుంటాం అట్లా. గర్ల్స్ ఒకసారి అందరూ వేసుకోండి. హలో మామా, ఇట్స్ ఆఫ్టర్నూన్ 2 అన్నమాట. బాగా జరిగింది ఇండస్ట్రియల్ ట్రిప్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. షుగర్ అండ్ పవర్ అన్నమాట. ఇంకా దాంతోపాటు
స్పిరిట్స్ కూడా తయారు చేస్తున్నారు విత్ రైస్. అండ్ ఆ తర్వాత దగ్గరలో నేలకొండపల్లి అని ఒక బుద్ధ స్తూపం ఉంటుంది, అక్కడికి వచ్చామన్నమాట. చిన్న పిక్నిక్ టైప్స్, లంచ్ చేసేసుకొని అండ్ ఏవైనా కాస్త యాక్టివిటీస్ ఉంటే సరదాగా స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవడమే. దర్ సమ్ అదర్ స్కూల్ హియర్, కోదాడ్ నుంచి ఒక స్కూల్ ఏదో వచ్చింది. ఇండియా మన వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళినట్టున్నారు. లెట్స్ గో క్యాచ్ అప్ విత్ దెమ్. పీస్. ఇదే మా బుద్ధ స్తూపం. మరి దీని హిస్టరీ ఏంటో అంతగా ఐడియా లేదు. అలాగ వస్తున్నాను. ఫుడ్ రివ్యూ. ఫుడ్ రివ్యూ. బాగా ఆకలి మీద ఉన్నాము కాబట్టి ఏం పెట్టినా బాగుంటుంది అలానే కాదు, బట్ మా హాస్పిటల్ సూపర్. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది మామ, అండ్ పిల్లలు స్పీచెస్ ఇస్తున్నారు అనమాట. సో యా, ఐ డైవ్డ్ ఇన్ టు ఇట్స్ హిస్టరీ. ఆఫ్టర్ బుద్ధాస్ డెత్ వాళ్ళ డిసైపుల్స్ మొత్తం కంట్రీ అంతా తిరిగి దే వాంటెడ్ టు స్ప్రెడ్ బుద్ధిజం అనమాట. సో వేరెవర్ దే విజిటెడ్ వాళ్ళు అక్కడ స్తూపాస్ కట్టించారు. దిస్ వాజ్ అరౌండ్ 3rd century అలాగా అనమాట. సో యా, ఇట్స్ వెరీ వెరీ ఓల్డ్ ప్లేస్. అండ్ మౌర్యన్ ఎంపైర్ టైంలో ఇది జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత శైవాస్ అండ్ వైష్ణవాస్ ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ శాతవాహన కింగ్డమ్లో ఉన్నప్పుడు కూడా ఇది ఫ్లరిష్ అయిందనమాట. అలా బుద్ధ ఐడల్స్, బ్రాంజ్వి, ఇంకా కాయిన్స్ ఏవేవైతే ఈ పాస్ అయిన కింగ్డమ్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ కాయిన్స్, ఇంకా కృష్ణదేవరాయస్ టైంలో ఉన్న కాయిన్స్ అవన్నీ కూడా దొరికాయి. అండ్ చాలా క్లే పాట్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా ఓవర్ ది టైం దొరికాయి అన్నమాట. అంటే ఒక పీరియడ్వి కాదు, ఫ్రమ్ 3rd century టు రీసెంట్ టైమ్స్, కృష్ణదేవరాయల టైం వరకు కూడా ఇక్కడ చాలా ఆర్నమెంట్స్ కానీ అవన్నీ దొరికాయి అన్నమాట. సో ఇట్స్ వెరీ హిస్టారిక్. అండ్ 1970sలో ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారనమాట ఈ తవ్వకాలన్నీ. సో యా, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఇది నేలకొండపల్లి, ఇక్కడ శ్రీరామదాసు జన్మస్థలం అన్నమాట. సో యా, దట్స్ ద ప్లేసెస్ హిస్టరీ. సో యా, పిల్లలు లంచ్ చేసేసారు. సో విల్ బి మూవింగ్. some other school kids. Chalo, bye. కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలిజో లాలిజో నాన్న సరదాగా ఆడు మురి పెంగాడు ఎదుగింకా ఎదుగు ఎదుగు. ఎస్పీఎల్ సార్, మరి రేపు కరెస్పాండెంట్ తోటి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏదైనా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఏం మాట్లాడతారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చెప్పారు మనోహర్. రావాలి నెక్స్ట్ 7th కిడ్. వెయిట్ 7th కిడ్. వీడే ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు ఇందాక. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నా పేరు నిఖిల్. నేను టెక్స్ట్ బుక్లో చదివినప్పుడల్లా
ఫ్యాక్టరీస్ ఎప్పుడు చాలా పెద్దగా ఉంటాయి, చాలా తక్కువ మంది అయినా కానీ చాలా మంచి పని చేస్తారు అనుకున్నాను. అట్లనే ఈరోజు చూసిన ఫ్యాక్టరీలో కూడా ఎంత పెద్దగా ఉన్నాయో అన్నీ చూశాను. 800 మెంబర్స్ పనిచేస్తున్నారని నేను తెలుసుకున్నాను. ఇంకా షుగర్ ఫ్యాక్టరీలో ఒక్కటే అనుకున్నాను, కానీ ఇక్కడ వస్తే 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చూపించినందుకు థ్యాంక్స్ అన్న మేడం. అబౌట్ టుడేస్ ట్రిప్. పిల్లల్ని తీసుకురావడము, వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేయడము, ఒక అట్ ద సేమ్ టైం అక్కడ ఇండస్ట్రియల్ టూర్తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్కి కూడా తీసుకొచ్చి లంచ్ చేయడము. ఎస్పెషల్లీ కేవలం చదువు చదువు అనేది కాకుండా వాళ్ళకి ఒక రిలాక్సేషన్ అనేది అవసరం కాబట్టి ఇలా ఈ ట్రిప్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో నేను ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ మామ. ఫుల్ క్రేజీగా అయింది ట్రిప్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా అది రన్నింగ్లో లేదు, ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు హౌస్ ఎవ్రీథింగ్ మేడ్ అని. ఇండియా అక్కడ షుగర్ యాజ్ వెల్ యాజ్ వచ్చే స్టీమ్ తోటి పవర్ తయారు చేస్తారు. యాష్ వస్తుంది అక్కడ, యాష్ తోటి బ్రిక్స్ తయారు చేస్తారు. సో నథింగ్ గోస్ టు వేస్ట్ అనమాట. అండ్ లంచ్ కూడా చాలా బాగుండింది. యా దట్స్ ఇట్. వచ్చేటప్పుడు అయితే ఫుల్ చిల్ కొట్టేశారు బాయ్స్. మంచి నాస్టాలజిక్ వైబ్స్ వచ్చాయి. ఏదైనా మా బాయ్స్ కొంచెం మాస్గానే ఉంటారు, ఎస్పెషలీ 3 టౌన్ అనమాట. మంచి మాస్ క్యాండిడేట్స్, బాగా చదువుకుంటారు, బాగా రెస్పెక్ట్ ఇస్తారు. బట్ యా, ఫుల్ మాస్ పీపుల్. నెక్స్ట్ వీక్స్లో హోమ్ టూర్ చేయాలని ఒక ప్లాన్ ఉంది. టు ట్రై సమ్ న్యూ బైక్స్ అనమాట. ఐ డోంట్ నో హౌ దాట్ విల్ గో. బట్ యా, అది వ్లాగ్ అవుతే వ్లాగ్ చేయతైతే మటుకు చూపిస్తాను. దట్స్ ఇట్. ఇంకా ప్రిపరేషన్ వచ్చి ఓబీజీ అవుతుంది. ఓ మై గాడ్, టైం సరిపోతుంది అది ఇదని అనుకున్నాను అనమాట. బట్ టైం చాలా లేదు. జూన్ 15th అనమాట ఎగ్జామ్. చేస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా చూడాలి అవి ఇట్ గోస్ అది. అండ్ యా, మా ఇంటి నుంచి వ్యూస్ చూపిస్తాను, చాలా బాగుంటాయి. సో యా, ఇట్స్ ఈవినింగ్ టైం. 4 అవర్స్తుంది, 3:45. ఇది మా ఇంటి దగ్గర నుంచి వ్యూ. అండ్ ఈ బిల్డింగ్ వచ్చి మా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. వెయిట్ సెకండ్. సో యా, ఇది మా స్కూల్ ఓల్డ్ బిల్డింగ్. మా స్కూల్ 2005లో ఎస్టాబ్లిష్డ్. అండ్ పార్ట్స్గా కన్స్ట్రక్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఈ గ్రౌండ్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ గ్రౌండ్ ఉండేది, తర్వాత ఈ గ్రౌండ్ తీసుకున్నాము. అండ్ యా, తర్వాత ఈ బిల్డింగ్ అయింది. ఈ బిల్డింగ్లో కూడా కింద క్లాసెస్ అవి ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ ఫ్లోర్లో మా హోమ్ అనమాట.
So that's the view from my terrace. uh, Next week ఎలాగో హోమ్ టూర్ వస్తుంది. Stay tuned, keep watching, and like, share, subscribe. Let's see how the content unwinds. Chalo, peace out, guys. Until next Sunday, take care, love you, peace out, bye.